కార్మిక వర్గం సమ్మెలు చేసి దేశ బోర్డును సాధించుకున్నటువంటి కార్మిక వర్గం మరి ఇట్లా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే ఎందుకు ప్రశ్నించట్లేదు అని అడుగుతా ఉన్నాం. కాబట్టి పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్తున్నటువంటి మనం మరి ఇప్పటికైనా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మన హక్కుల కోసం కలిసికట్టుగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది కూడా మీ అందరికీ తెలియజేస్తూ, వాళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా ఈరోజు 10 లక్షల రూపాయలంటే లేదు మేము 20 లక్షలు 25 లక్షలు ఇప్పిస్తామని. అరే నువ్వు జాతీయ సంఘ పోడివే కదా, మరి నువ్వు భారతదేశంలో ఎక్కడైనా కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమ్ ఎక్కడైనా ఉన్నదారా? ఏ సంస్థలు నువ్వు అమలు చేయలేదు, ఇక్కడ అమలు చేస్తా అంటే నువ్వు 25 లక్షలు 30 లక్షలు ఇస్తాను. మరి ఏమైంది? 250 గజాలు అన్నావు, ఏమైంది? N-1 ప్లే అన్నావు, ఏమైంది? అరే ఇందాక మా వాళ్ళు చెప్తా ఉన్నారు, డోజర్లు పనిచేయక, గ్రేడర్లు పనిచేయక, ఏసీలు లేక ఆ క్రషర్ స్ప్రెడర్స్ పక్కన పెట్టి ఇంకో కొత్త టెక్నాలజీ అని తెచ్చి బాయిలు పొదగగల తవ్వినట్టుగా బాయిని తవ్వుకుంటా ఏదో బొగ్గు తీసుకుంటా ఎండికి మీటింగ్ లో అంటారట నీ గ్రాట్యుటీని కూడా 3 నెలల బోనస్ కూడా ఇయ్యరు అని చెప్పిండట ఒక అధికారి. అంటే కార్మిక చట్టాల మీద అవగాహన లేదా కామ్రేడ్స్? మాట్లాడవా? జాతీయ సంఘ నాయకులు కదా, కోర్సుకు వచ్చిన అని చెప్పినావు కదా, పోరాటం చేసిన అన్నావు కదా, మరి ఎందుకు అడగలేదు? నీ 3 నెలల బోనసులు నువ్వు కాదు రద్దు చేయగలిగింది, నాకు చట్టపరంగా వచ్చినటువంటి హక్కు దాన్ని నువ్వు కాదు కదా, నీ జేగం వచ్చినా కానీ రద్దు చేయించలేడు అనేటువంటి చెప్పడానికి కూడా ధైర్యం లేదా? కనీసం ఎండిటీలో మరి మాట్లాడిరో నాకు తెలియదు. మా మీటింగ్ లో మీ నాయకులు ముందు మనసులో కూర్చుండొచ్చు కానీ ఒక్కడు కూడా ఒక్కదాని గురించి మాట్లాడలేనటువంటి వాడు. కాబట్టి కాంగ్రెస్ ఆలోచించమని కోరుతా ఉన్నాను. ప్రశ్నించే తత్వాన్ని నెలకొల్పండి. మళ్ళీ కూడా అంటున్నాం, తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం ఎల్లవేళలా మీకు అండగా ఉంటది అని చెప్పినాం. గతంలో మీరు ప్రశ్నించమని చెప్పినాం, అడగమని చెప్పినాం. రాత్రి 12:15కు ఒక కార్మికుడు ఫోన్ చేసిండు, ఓసీ 3 నుంచి 12:15కు రాత్రి. ఏంటంటే ఒక కార్మికుడు ఓబీ సుషి హైటెక్ లో పనిచేసిన తను ఎండ దెబ్బతోటి 2nd షిఫ్ట్ లో చనిపోయిండు, ఆయనను ఊరికనే తరలిస్తారు, ఊరికి పంపించే పరిస్థితి ఉన్నది అని చెప్తే ఒక్క నాయకుడు గుర్తింపు ప్రాతినిధ్య సంఘం ఒక్కడి కూడా రాలేదు అనేటువంటిది కూడా విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి యాజమాన్యానికి ఓసీ2 కార్మిక సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.